ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముంబై మహానగరంలో రాత్రివేళలు ఎంత రంగులమయంగా ఉంటాయో, కొన్ని ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువ చీకటి రహస్యాలు దాగి ఉంటాయి. ఈ కథ ఇద్దరు అనాథ అన్నాచెల్లెళ్ల చుట్టూ తిరుగుతుంది. వారి పేర్లు ఆకాష్ మరియు అన్విత. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వీరికి ఒకరికొకరు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆకాష్ బాధ్యత లేకుండా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కాని అన్విత మాత్రం కష్టపడి పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఇల్లు గడుపుతోంది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఒక రాత్రి గొడవ పరాకాష్ఠకు చేరింది. ఆకాష్ తన ప్రేయసిని ఇంటికి తీసుకురావడం అన్వితకు నచ్చలేదు. ఆ గొడవలో ఆకాష్ ఆవేశంతో అన్వితపై చేయి చేసుకున్నాడు. మనస్తాపం చెందిన అన్విత ఆకాష్ను, అతని ప్రేయసిని అర్ధరాత్రి ఇంటి నుండి బయటకు గెంటివేసింది. అర్ధరాత్రి 2:30 గంటల సమయం. ఆకాష్, అతని ప్రేయసి కావ్య రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో నిలబడ్డారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక సురక్షితంగా ఉంటుందని భావించి మహిం రైల్వే స్టేషన్కు వెళ్లారు. అక్కడ బెంచీపై కూర్చుని ఉండగా అలసట వల్ల ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. అపరిచిత మహిళ పరిచయం. సుమారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక వృద్ధురాలు కావ్య భుజంపై తట్టి నిద్రలేపింది. ఆమె చూడటానికి చాలా సాధారణంగా ఉంది. పిల్లలు, ఇక్కడెందుకు పడుకున్నారు? ఎవరైనా ఏదైనా చేస్తే కష్టం. మా ఇల్లు దగ్గర్లోనే ఉంది, పదండి, ఈ రాత్రికక్కడ ఉండొచ్చు అని చాలా ప్రేమగా పిలిచింది. ఆకాష్, కావ్య మొదట సంకోచించినా ఆమె మాటల్లోని ఆత్మీయత చూసి ఆమె వెనుక వెళ్లడానికి ఒప్పుకున్నారు. స్టేషన్ నుండి బయటకు వచ్చి చీకటి వీధుల గుండా ఆమె వారిని ఒక పాత, శిథిలావస్థలో ఉన్న ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక రకమైన కుళ్ళిన వాసన ముక్కుపుటాలను తాకింది. కాని ఆ మహిళ తమకు సహాయం చేస్తోంది కాబట్టి వారు ఏమీ అనకుండా లోపలికి వెళ్లారు. ఆమె ఒక పాత చాప వేసి వారిని పడుకోమని చెప్పి తను పక్కనే మరో చాపపై పడుకుంది. కాసేపటికి కావ్యకు ఊపిరాడనట్లు అనిపించి కళ్ళు తెరిచింది. అప్పుడు ఆమె చూసిన దృశ్యం గుండె ఆగిపోయేలా చేసింది. ఆ వృద్ధురాలు మనిషిలా కాకుండా ఒక జంతువులా పాకుతూ కావ్యవైపు వస్తోంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నోటి నుండి రక్తం కారుతోంది, ఒళ్లంతా భయంకరమైన వాసన వస్తోంది. కావ్య గట్టిగా అరుద్దామని ప్రయత్నించినా ఆమె గొంతు పెగలలేదు. శరీరం రాయిలా మారిపోయింది. చివరికి మనసులో దేవుణ్ణి ప్రార్థించగానే ఒక్కసారిగా ఆ భ్రమ నుండి బయటపడింది. వెంటనే ఆకాష్ను లేపి, ఇక్కడ్నుండి వెళ్ళిపోదాం పద, ఆ ఆవిడెక్కడా అని అడిగింది. అప్పటికే ఆ గదిలో ఆ వృద్ధురాలు కనిపించడం లేదు. లోపలి నుండి తలుపు గడియపెట్టి ఉంది. ఆమె బయటకు వెళ్లే అవకాశం లేదు. వాసన భరించలేక కావ్య వాంతి చేసుకోవడానికి బాత్రూం తలుపు తీసింది. లోపల ఉన్న దృశ్యం చూసి ఆమె మూర్ఛపోయినంత పనైంది. బాత్రూంలో ఒక స్త్రీ మృతదేహం కుళ్ళిపోయి ఉంది. ఈగలు ముసురుతున్నాయి. అది మరెవరో కాదు, తమను ఇంటికి పిలుచుకొచ్చిన అదే వృద్ధురాలు. ఆమె చనిపోయి చాలా రోజులైనట్లుగా శరీరం వికృతంగా మారిపోయింది. భయంతో వణికిపోతూ ఆకాష్, కావ్య ఆ పాత ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులెత్తారు. నేరుగా మహీం పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా ఆ మృతదేహం లభ్యమైంది. కాని చనిపోయిన ఆవిడ ప్రాణాలతో స్టేషన్కు వచ్చి వీరిని ఎలా పిలుచుకొచ్చింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ రోజు నుండి ఆకాష్, కావ్యల జీవితం మారిపోయింది. అన్విత కూడా తన తమ్ముణ్ణి క్షమించి దగ్గరకు తీసుకుంది. మహీం ప్రాంతంలో ఇప్పటికీ ఆ పాత ఇంటి గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.